తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను రచిస్తూ దేశానికే ఆదర్శంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తూ ఈనాడు తెలంగాణను దేశానికే రోల్ మోడల్గా నిలిపిన మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వేదిక పైనున్న స్థానిక శాసనసభ్యులు సోదరులు డాక్టర్ రాజయ్య గారికి, సోదరులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారికి, సోదరులు పసునూరు దయాకర్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం గారికి, వేదిక పైనున్న మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, వేలాదిగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 30 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలతో ముడిపడి ఉన్నది. 1994లో మొదటిసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఆనాడు ఆదరించారు. 30 సంవత్సరాలుగా నన్ను ఆదరించి అభిమానించి నన్ను రాజకీయాలలో ఈ స్థాయిలో ఈ స్థానంలో నిలబెట్టిన నా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి తల వంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఇది మీరు నాకు ఇచ్చిన రాజకీయ భిక్ష. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నాకు పెట్టిన రాజకీయ భిక్ష. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినా మీ రుణము తీర్చుకోలేనని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ 30 సంవత్సరాలుగా మీకు అందుబాటులో ఉంటూ మీ గ్రామాల అభివృద్ధిలో, ఈ నియోజక అభివృద్ధిలో, మీ సమస్యల పరిష్కారంలో నా శక్తి మేరకు, నాకున్న అధికారం మేరకు మీకు సహాయపడుతూనే ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ నేను నిజాయితీగా పనిచేస్తున్నాను. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగించకుండా, ఏ ఒక్కరిని కూడా మోసం చేయకుండా రాజకీయాలు చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. 15 సంవత్సరాల తర్వాత మరొక్కసారి మీ ముందుకు నేను వచ్చాను. మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 15 సంవత్సరాల తర్వాత మరొక్కసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించారు. వారికి ప్రత్యేకంగా మీ అందరి సమక్షంలో తల వంచి వారికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించారు. కేసీఆర్ గారు నాకు బీఫామ్ ఇచ్చారు. కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి నన్ను ఆశీర్వదించి మీ ఆశీర్వాదం కొరకు ఈరోజు మీ ముందుకు పంపించారని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మా నియోజకవర్గం ఎక్కువగా దళితులు ఉండే నియోజకవర్గం, పేద వర్గాలు ఉండే నియోజకవర్గం. మీరు దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయకముందు ఎక్కువగా బీడు భూములు ఉండే నియోజకవర్గం, కంచెలు ఉండే నియోజకవర్గం, ఎక్కువ మంది కూలీలు హైదరాబాద్కు వలస వెళ్లే నియోజకవర్గం. కానీ 10 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాదుల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసి 7 రిజర్వాయర్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆ రిజర్వాయర్లలో నిండుగా ఉన్నాయి నీళ్లు, చెరువులలో కుంటలలో నిండుగా నీళ్లు ఉన్నాయి. ప్రతి ఎకరానికి కూడా 2 పంటలకు సాగునీరు వస్తున్నది. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, ధాన్య రాశులు కనిపిస్తున్నాయంటే అది మీ యొక్క ఆశీర్వాదం అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని గ్రామాలకు గోదావరి జలాలు అందించవలసిన అవసరం ఉన్నది. కాలువలను బాగు చేసుకొని, కొత్త కాలువలను తవ్వుకొని, చెరువులను, కుంటలను నింపుకొని ఈ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి కూడా మీ నాయకత్వంలో 2 పంటలకు సాగునీరు ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి శివునిపల్లి, గన్పూరు, చాగల్లు ఈ 3 గ్రామాలు కలుపుకొని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి దీన్ని ఒక నియోజకవర్గ కేంద్రంగా, ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా
వందల కోట్ల రూపాయలు మాకిచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి నేను నియోజకవర్గ ప్రజల తరఫున మిమ్మల్ని అడుగుతున్నానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా జనగామ జిల్లాలో రెవెన్యూ డివిజన్గా ఎదిగిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాకొక మోడల్ డిగ్రీ కాలేజ్ కావాలి. మాకొక జేఎన్టీయు కింద మీరు జనగామ జిల్లాకి ఇచ్చే ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. జనగామ జిల్లాకి ఇచ్చే ఇంజనీరింగ్ కాలేజ్ మా గన్పూర్లో ఏర్పాటు చేయాలని చెప్పి నేను మా గన్పూర్ ప్రజల పక్షాన కోరుతున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా మొన్ననే మీరు దయతో 100 బెడ్ హాస్పిటల్ ఇచ్చారు. ఆ హాస్పిటల్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి పేద ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా మీరు సహకరించాలని నేను కోరుతున్నాను. దానితో పాటుగా గతంలో ఇక్కడ లెదర్ పార్క్ ఏర్పాటు చేశాం. అందులో లబ్ధిదారులకు చెన్నై లెదర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ కూడా ఇచ్చాం. కానీ వాళ్లకు తర్వాత ఉపాధి దొరకలేదు. ఆ లెదర్ ఇన్స్టిట్యూట్ను కూడా రివైవ్ చేయాలని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వ్యవసాయం ఎక్కువగా కూడా ఇక్కడ విస్తరించింది కాబట్టి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ను స్టేషన్ గన్పూర్లో ఏర్పాటు చేసి మా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మహిళలు ప్రత్యేకంగా మహిళలకు కూడా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పి నేను మీ ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ పైన అచంచలమైన నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు. అందుకే వేలాదిగా ఈరోజు ఈ ప్రజలు కదిలి వచ్చారు మిమ్మల్ని చూడాలని, మీ మాటలు వినాలని, మీకు వాళ్ళ మద్దతు తెలపాలని చెప్పి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. నేను మిమ్మల్ని కోరుతున్నది ఒకటే, ముచ్చటగా 3వసారి ఈ ప్రజలు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయబోతున్నారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. సార్, మీరు ముఖ్యమంత్రి అవుతున్నారు, తెలంగాణ ప్రజలు అది కోరుకుంటున్నారు. మాకు కావాల్సిందల్లా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పైన, పేద నియోజకవర్గం పైన, దళిత నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద ఎత్తున నిధులిచ్చి మమ్మల్ని అభివృద్ధి చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల పక్షాన కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒకసారి గట్టిగా అందరం జై తెలంగాణ, అందరు చేతులు ఎత్తాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. గట్టిగా అక్కడ దూరంగా రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఇప్పుడు మనము అమితంగా అభిమానించే మన నాయకులు, మాననీయులు, మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సభను దూషించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ కడియం శ్రీహరి గారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే గారు, మన ఎంపీ పసునూరు దయాకర్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ జనగామ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ వ్యవస్థాపక నాయకులు, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవనీయులు మధుసూదనాచారి గారు, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ఆరోగ్యం గారు, సీనియర్ నాయకులు ఎడవల్లి కృష్ణారెడ్డి గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వేదికను అలంకరించిన పెద్దలు, గణపూర్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఎలక్షన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రజలు ఓటేసే విధానం రావాలి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రజాస్వామ్య ప్రక్రియలో
ఇప్పటికి కూడా ఇంకా రావాల్సినంత పరిణతి రాలేదు. ఆ పరిణతి వచ్చిన దేశాలు చాలా గొప్పగా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. మన దేశంలో కూడా అది జరగాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మన దేశంలో ఎలక్షన్ వచ్చిందంటే ఆగమాగం అడివడివి లొల్లి లొల్లి అన్ని అబద్ధాలు బట్టగాల్చి మీదేశుడు అభాండాలు చెప్పుడు అలవి కాని వాగ్దానాలు చేసుడు ప్రజలను మోసం చేసుడు ఇది జరుగుతూ ఉంది. అట్లా కాకుండా శాంతంగా నేను చెప్పే 4 మాటలు విని ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గ్రామంలో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాని ద్వారా మంచి నిర్ణయం వచ్చే అధికారం ఉంటుంది. ఈ దేశంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక గొప్ప హక్కు, వజ్రాయుధం లాంటి హక్కు, అది మీ ఓటు. ఆ ఓటు మామూలుది కాదు. ఆ ఓటు మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, రాగానే ఏమవుతుంది, పార్టీకో మనిషి నిలబడతారు. ఇక్కడ బీఆర్ఎస్కు మన సిఆర్ గారు నిల్చున్నారు, కాంగ్రెస్కు ఎవరో ఒక ఆయన నిల్చున్నారు, అట్లనే బీజేపీకి కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు. ఉంటే బహుశా ఒకరో ఇద్దరో ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. ఇక్కడ తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచన చేయవలసిందే. ఈ అభ్యర్థి ఎటువంటి వాడు, అవకాశం ఇస్తే మనకు ఏం సేవ చేసిండు, రేపు అవకాశం ఇస్తే కూడా ఏం సేవ చేస్తాడు అనేది తప్పకుండా విచారించాలి. కానీ అంతకంటే ముఖ్యమైనటువంటిది, ప్రతి అభ్యర్థి వెనకాల ఆయన పార్టీ ఉన్నది. ఆ పార్టీ చరిత్ర మీరు ఆలోచన చేయాలి. ఆ పార్టీ యొక్క దృక్పథం, ఆ పార్టీ వైఖరి, పేదల గురించి, రైతుల గురించి, దళిత వర్గాల గురించి, యువల గురించి ఈ పార్టీ ఏం ఆలోచిస్తుందని కూడా మీరు చర్చ చేసి నిర్ణయం చేస్తే రాయేదో రత్నమేదో తేలుతుంది. అప్పుడే మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. స్టేషన్ గన్పూర్లో మీరందరు నాకంటే కూడా గొప్ప ఉద్యమకారులు ఈ గన్పూర్లో ఉన్నారు. బీఆర్ఎస్ పుట్టుడే గన్పూర్ అంతా కూడా బ్రహ్మాండంగా మీరు గులాబీ జెండాలు ఎగిరేసినారు, మండలాలన్నీ గెలిచినారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నేను కూడా చాలాసార్లు స్టేషన్ గన్పూర్ వచ్చినాను. పుట్టిందే ఇది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం. బీఆర్ఎస్ 15 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి మీ ఆశీర్వాదంతో 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. మరి 10 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతూ ఉంది, 10 సంవత్సరాలలో స్టేషన్ గన్పూర్ ఎట్లయింది, 10 ఏళ్ళకు ముందు 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో స్టేషన్ గన్పూర్ ఎట్లా ఉండే అనేది మీరు తేల్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. జబర్దస్తిగా తెలంగాణ ప్రజలు వద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే ఇదే వరంగల్ బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు వాళ్ళందరూ కూడా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమాలు చేస్తుంటే ఫజల్ అలీ కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా తెలంగాణను కొంచెపోయి ఆంధ్రలో కలిపేసినారు. 58 ఏళ్ళు మనం గోసపడ్డాం. 69లో ఉద్యమం చేస్తే 400 మందిని పిట్టలం కాల్చేసినట్టు కాల్చి చంపినారు. ఆ తదనంతరం మళ్ళీ ఈ గులాబీ జెండా ఎగిరిన తర్వాత మీ అందరి కళ్ళ ముందే జరిగిన చరిత్ర ఇది, ఎక్కడిదో చరిత్ర కాదు. మళ్ళీ గులాబీ జెండా ఎగిరిన తర్వాత మన గిలగిలానమని చూసి 2004లో పొత్తు పెట్టుకుందామన్నారు, తెలంగాణ ఇస్తామన్నారు. సరే అని నమ్మి మనం కూడా పొత్తు కలిసినాం. వాళ్ళకి అధికారం వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఢిల్లీలో వచ్చింది. మరి 2004లో 2005లో 2006లోనో తెలంగాణ ఇయ్యాలి కదా, ఇయ్యలే. 15 ఏళ్ళు ఏడిపించినారు, ఉద్యమాన్ని ముంచే ప్రయత్నం చేసినారు. ఉద్యమ ఎమ్మెల్యేలు ఇక్కడ గెలిచిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోయిండు ఆ రోజు, మీ అందరికి తెలుసు. అట్లా మళ్ళా ఉద్యమాన్ని కథం పట్టించే ప్రయత్నం చేసినారు. మనం జగముండి ఉండి ఈసారి ఏదన్నా
తేల్చుకోవాలని ఉన్నాం కాబట్టి చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పి ఆనాడు ఆమరణ దీక్షకు పోతే అప్పుడు దిగొచ్చినారు. మనకు 33 పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత ఇంకా దిక్కు లేదు అని అప్పుడు దిగొచ్చినారు. ఇది కాంగ్రెస్ చరిత్ర. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఉండే, వాళ్ళ విధానం ఏముండే, నీళ్ళు ఎట్లా ఉండే, మంచినీళ్ళు ఎట్లా ఉండే, కరెంట్ ఎట్లా ఉండే, మరి ఈ 10 ఏళ్లలో ఎట్లా ఉంది మీరు ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మేమందరం కూడా మీకు చెప్పినాం ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఎందుకంటే కొత్త కుండలో ఈగలు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు లేవు, నీళ్లు లేవు, సాగునీళ్ళు లేవు, ఆకలి చావులు, మనం వలస పోవుడు, హైదరాబాద్లో పోయి వాచ్మెన్ నౌకరీలు చేసుడు, లేకపోతే బతకబోవుడు, చేనేత వాళ్ళు చచ్చిపోవడం, రైతులు ఉరేసుకొని చచ్చిపోవడం, అప్పుల బాధల్లో రైతులు. ఇది తెలంగాణ 14-10 ఏళ్ల కింద. మరి ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఒక మార్గం వేసుకోవాలి కదా, ప్రజలను కాపాడుకోవాలి కదా అని చెప్పి ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి అని చెప్పి మన తెలంగాణ బిడ్డ, ఆయన బీఆర్లో పనిచేస్తూ ఉంటే ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఆయనను బట్టి తెప్పించి పెద్దలందరితో మాట్లాడి 2-3 నెలలు మేధోమథనం చేసి ఒక లైన్ వేసుకున్నాం. ఆ లైన్ ఏందో, ఆ విధానం ఏందో మీ కళ్ళ ముందర ఉంది. పేదల సంక్షేమం మొదట ఎంచుకున్నాం. పెన్షన్ ఎంత ఉండే కాంగ్రెస్ రాజ్యంలో 200 రూపాయలు ఉండే. నేను అడిగిన సీఆర్ గారే కూర్చున్నారు ఆ రోజు తెలంగాణ భవన్లో. 2014లో ఎన్నికల ప్రణాళిక రాస్తూ ఉన్నాం, ప్రజలకు ఏం చెప్పాలని. నేను సీఆర్ గారిని, ఇంకో 2-3 రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండ్రి, వాళ్ళని అడిగిన నేను అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి, ఈ పెన్షన్లు మనం ఎందుకు ఇస్తున్నాం, దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉందా, లేకపోతే వట్టిగానే చెక్కిలి గింతలు చేయడానికి ఇస్తున్నామా? ఈ 200 ఇస్తే ఎవరి మూతలో పెడతారు, ఎవరి ముక్కలో పెడతారు, దేనికి సరిపోతుంది, ఎందుకు ఇస్తున్నారు అని అడిగిన. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు 200 ఇచ్చిన సార్ మనం 400 చేస్తే మస్తు అవుతుంది అన్నారు. నేను 400, 300 కాదా బాబు, అసలు పెన్షన్ ఎందుకు ఇస్తున్నాం అది తేల్చండి అని చెప్పిన. మీ ఉద్దేశం ఏంది అన్నారు. నా ఉద్దేశం ఏంటంటే సమాజంలో అనుకోకుండా కొంతమంది విధి వంచితులు అవుతారు, డెస్టిట్యూట్స్ అవుతారు. వాళ్ళ బాగోగులు ఎవరు చూడాలి, సమాజమే చూడాలి. సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే చూడాలి, అది బాధ్యత. అందుకోసం మనం ఇట్లా ఇస్తే ఈ 100-200 కాదు, నువ్వు ఏం కోరుతున్నావు సార్ అన్నారు. మనం ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు బిర్యానీ తినకున్నా పర్వాలేదు, కానీ కనీసం పప్పో పులుసో 2 పూటలు తిని కొన్ని మోతాదు లేకుండా ఉండాలి అని చెప్పిన నేను. అప్పుడు లెక్కలు తీసి చెప్పినారు, చింతపండుకి ఇంత, పప్పుకి ఇంత, ఉప్పుకి ఇంత, 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఆ పేదవాళ్ళ దగ్గరనే కుసరాన్న ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం. 1000 రూపాయల పెన్షన్తో ప్రారంభమైనాం. రాష్ట్ర సంపద పెరిగింది, పెంచినాం కష్టపడి, 2000 రూపాయలు చేసుకున్నాం. ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత పేదలకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 5000 రూపాయలు చేస్తూ ఉన్నామని మీ అందరికీ సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నా. ఎట్లెట్లా రాష్ట్ర సంపద పెరిగితే అట్లట్లా సంక్షేమాన్ని కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నడన్నా గవర్నమెంటు డాక్టర్లను మన గ్రామాలకు పంపించి కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెడతాను మనం ఎప్పుడైనా అనుకున్నామా? కళలు కూడా ఊహించినామా? 3 కోట్ల మందికి మీ ప్రతి ఊరికి డాక్టర్లను పంపించి కళ్ళ పరీక్షలు చేయించి 80 లక్షల మందికి 3 కోట్ల మందికి పరీక్షలు చేసి 80 లక్షల మందికి అద్దాలు ఉచితంగా పంపిణీ చేసినాం. అదేవిధంగా ఇలా ఆడబిడ్డలు ప్రసవానికి పోతే మునుపు ప్రైవేట్ హాస్పిటల్ దోసుకునేది, ఇష్టం వచ్చిన పనికి మాలిన ఆపరేషన్లు చేసేది. ఆ బాధ తప్పానని ఇవాళ అమ్మఒడి వాహనాలు పెట్టుకున్నాం. అమ్మాయిని తీసుకెళ్ళి, గర్భవతి అయిన అమ్మాయిని తీసుకెళ్ళి పరీక్షలు జరిపి ఒకసారి 2 సార్లు 3 సార్లు అవసరమైనంత సార్లు ఫ్రీగానే అమ్మఒడి వాహనంలో తీసుకెళ్ళి మొత్తం ప్రసూతి కూడా చేయించి వాళ్ళ చేతుల కేసీఆర్ కిట్ పెట్టి అమ్మాయి పుడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి మళ్ళా తెచ్చి ఫ్రీగానే వాళ్ళ ఇంటికాడ తీస్తూ ఉన్నాం. ఇటువంటి జరుగుతాయని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఏ గవర్నమెంట్ అయినా పట్టించుకున్నదా? ఎవడు పట్టించుకోలే. ఈ రకంగా ఏమేం బాధలు ఉండే
మంచినీళ్లకు అలవిగాని బాధ. ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళది పెద్ద యుద్ధం. మహిళలు మబ్బుల 4 గంటలకు లేచుడు, 3 గంటలకు లేచుడు, నీళ్లు మోసుడు, ఆ బోరింగ్ల కాడ కొట్టుడు, ఆ ఊళ్ళో బోర్ల మోటార్లు గాలిపోవుడు, ఆ సర్పంచులు బిల్లులు కట్టలేక వాళ్ళు బాధపడు, విపరీతమైన ఇబ్బంది ఉండే. మిషన్ భగీరథ పెట్టుకొని ప్రతి ఇంటికి నీళ్లు తెచ్చినాం. ఇలా ప్రతి ఇంట్లో కులం మతం జాతి లేకుండా 4 గుడిసెలిన ఊరికి కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నల్లా నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి కేసీఆర్ కంటే దొడ్డుగున్నోళ్ళు, కేసీఆర్ కంటే పొడుగున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? కృష్ణా గోదావరి నడుమ ఉండే తెలంగాణ గడ్డకు కనీసం మంచినీళ్ళు ఇవ్వటానికి శాత కాలేదా? మంచినీళ్ళు బంగారం కాదు కదా మనం అడిగేది. ఆ మంచినీళ్ళు కూడా ఇయ్యలే కాంగ్రెస్ రాజ్యంలో 50 సంవత్సరాలలో. ఇవాళ వచ్చి మళ్ళీ ఓట్లాడుతూ ఉన్నారు సిగ్గు కూడా లేకుండా. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈ విషయాలు చర్చ జరగాలి. జరిగితేనే నిజానిజాలు తేల్తాయి. నల్ల అయిందో తెల్ల అయిందో తేలుతుంది. అటు తేల్చి ఓటేస్తేనే దానికి అర్థం ఉంటుంది. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. మీరు రోజు చూస్తూ ఉన్నారు, మీ పల్లెలలో జరుగుతూ ఉన్నాయి. దీని తర్వాత మనం ప్రాధాన్యత ఇచ్చింది వ్యవసాయం. స్టేషన్ గన్పూర్ ఎట్లా ఉండే, ఇదే నియోజకవర్గంలో మాణిక్యపురం అనే గ్రామంలో చుక్క సత్తయ్య అని చెప్పి పేరు మోసిన ఒగ్గు కళాకారుడు ఉండే. చుక్క సత్తయ్య గారు పేరు మోసిన ఒగ్గు కళాకారుడు. నీళ్లు పడకపోతే ఆయన 58 బోర్లు వేసాడు. పాపం 58 బోర్లు. ఆ బోర్లు వేసుడు ఎంత బాధ. బోర్లు చూపించేందుకు వద్దురు నమూనాల మనుషులు. వాడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు, వాడు తాళపచీల గుత్తి పట్టుకొని వస్తాడు, వాడు తంగేడి పుల్ల పట్టుకొని వస్తాడు. ఎన్ని రకాల బాధలు చూసినాం మనం, ఎన్ని అవస్థలు పడ్డాం. ట్రాన్స్ఫార్మర్ కాలితే బాధ అయింది, మోటార్లు కాలితే బాధ అయింది. చుక్క సత్తయ్య పాపం ఆయన ఒగ్గు కథల మీద వచ్చిన పైసలన్నీ ఆ బోరు పొక్కలనే పోసినాడు. 58 బోర్లు అయితే చుక్క నీళ్లు రాలే. ఈ చుక్క సత్తయ్య కథ ఇదే నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. ఇంత ఘోరం ఉండే స్టేషన్ గన్పూర్లో, ఎక్కడ కూడా నీళ్ళు లేకుండే. మన ఎమ్మెల్యే రాజయ్య గారు దేవాదుల కాడ పనులు జరగకపోతే ఇదేం స్కీమ్ రా నాయన అని పోయి పిండం పెట్టొచ్చిండు. అక్కడ పిండం పెట్టి ఆనాడున్న ప్రభుత్వాన్ని దిగాల మీరు బేకారగాలని చెప్పి అడగపోయి పిండం కూడా పెట్టొచ్చినాం. ఈ విధంగా అనేక రకమైన బాధలు ఉండే. ఆ బాధలన్నీ ఇలా లేవు. ఇప్పుడే శ్రీహరి గారు చెప్పినారు, నేను కూర్చుంటే నాకు రాజయ్య గారు చెప్తా ఉన్నారు, 1,10,000 ఎకరాలకు సస్యశ్యామలంగా నీళ్లు బారుతా ఉన్నాయి. ఇవాళ ఇక్కడనే ఉండే రాజేశ్వర రెడ్డి గారు నాతో కొట్లాడి మా వేలేరుకు రావాలి, మా పక్క ఊరికి రావాలి, ఆ గడ్డ ఉన్నదని చెప్పి మాట్లాడి తెచ్చినారు. కడియం సిఆర్ గారు అయితే మల్కాపురం రిజర్వాయర్ కావాలి, మా నీళ్లు మా ఇక్కడికి వచ్చి సిలకుండాలి అని చెప్పి ఆయన అంతా కోరుతా ఉండే. ఇట్లా నీళ్ల కోసం ఇక్కడ బిడ్డలు తండ్లాడినారు కాబట్టి, గవర్నమెంట్ సహకరించింది కాబట్టి ఇవాళ 1,10,000 ఎకరాలకు నీళ్లు వచ్చినాయి. కనీసం ఇంత పంటలు పండించుకొని ఒక తెలివికి వచ్చినాం. ఆ బోర్ల బాధ, ఆ కరెంటు బాధ తప్పింది. ఇలా మీదనే మొత్తం మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ బాగు చేసుకున్నాం. వాగుల మీద, నదుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం. ఎక్కడ నీళ్ళు అక్కడ ఆపుతున్నాం. దాంతో భూగర్భ జలాలు పెరిగినాయి, బోర్లలో నీళ్ళు మంచిగా వస్తున్నాయి. మనం రైతాంగానికి 4-5 పనులు చేసినాం. ఇలా దేవాదుల ద్వారా మీకు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వస్తే దానికి ఫీజు లేదు, ట్యాక్స్ లేదు. మొత్తం ఇండియాలో అన్ని రాష్ట్రాలలో ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తారు. కానీ తెలంగాణలో లేదు. అది రైతుల కోసం. అట్లనే 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. అట్లనే రైతు బంధు ఇచ్చుకుంటా ఉన్నాం. రైతు బంధు కాంగ్రెస్ జమానాలు ఎప్పుడన్నా ఇన్నామా? ఎవరైనా ఇస్తారని అనుకున్నామా? అంజమాన్ అప్పులు కట్టకపోతే మన తలుపులు ఉడవికపోయినారు, కానీ ఎన్నడూ రైతు కోసం పని చేయలే. రైతు బంధు పుట్టించిందే కేసీఆర్, రైతు బంధు పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరన్నా రైతులు అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆ కుటుంబం బజారున పడద్దని 1/4 ఎకరం భూమిన రైతైనా సరే 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం చేసుకున్నాం. అట్లనే మీరు పండించిన వడ్లు మీ ఊర్లలోనే 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం వడ్లన్నీ కొంటా ఉన్నాం.
ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది. 1000 కోట్లు 500 కోట్లు ప్రతి ఫసల్కు నష్టం వస్తుంది. అయినా సరే రైతులు మనవాళ్ళు వాళ్ళకి మద్దతు ధర లభించాలని గవర్నమెంట్ కొంటా ఉన్నాం. ఇవన్నీ పెట్టుకున్నాం. మరి 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు బాజప్తా మాట్లాడుతున్నారు, షార్ట్కేం మాట్లాడతలేరు. మళ్ళా మేము వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా, ఎమర్జెన్సీ కదా, ఎన్కౌంటర్లే కదా, నక్సలైట్ ఉద్యమాలే కదా. ఇందిరమ్మ రాజ్యం ఏం చక్కదనం ఏడిచింది? మందిని పట్టుకపోయి జైళ్ళలో వారేసిండ్రే కదా, మంచినీళ్ళు లేకుండే కదా, కరెంట్ లేకుండే కదా. ఎవరికి కావాలి ఇందిరమ్మ రాజ్యం ఇవ్వాలా? ఎవరు కోరుతారు ఇందిరమ్మ రాజ్యం కావాలి? మనం కోరుతున్నామా? ఆ దిక్కుమాలిన రాజ్యం ఏముండే? ఏం జరిగింది ఆ రోజు? ఏమి లేదు. బలిసినోడు బలిసిపోయిండు, తిండికి లేనోడు తిండికి పోయిండు. ఒక మాటను నేను మీకు యాద్ చేయాలి. ఇందిరమ్మ రాజ్యం అంత చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మాడిన కడుపులున్నాయని, ఎండుతున్న డొక్కలున్నాయని ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం పెట్టవలసి వచ్చింది. మీ అందరికి తెలుసు. మరి ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు అనేవాడు పార్టీ ఎందుకు పెట్టిండండి? మనం ఆలోచన చేయాలి. నేను అందుకే ప్రజాస్వామ్య పరిణతితోని మీ గ్రామాలలో చర్చించి ఈ నిర్ణయాలు చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టిన ట్యాక్సులు పన్నులన్నీ కూడా రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తూ ఉన్నారు అంటుంది. రైతు బంధు వేస్టానండి? రైతు బంధు వేస్టా? ఉండా అన్నా? రైతు బంధు ఉండా అన్నంటే ఇక్కడ కడియం సీఆర్ గెలవాలి. రైతు బంధు ఉండుడే కాదు, కడియం సీఆర్ గెలిస్తే 10,000 ఉన్న రైతు బంధు 16,000 అయిద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతుండు కేసీఆర్కి ఆడ పని లేదు, 24 గంటలు కరెంటు వట్టిగా ఇచ్చి పైసలని దుబారా ఎత్తున్నారు మాట్లాడుతుంది. అది ఇయ్యద్దట. మరి ఎన్ని గంటలు ఉండాలంటే 3 గంటలు ఉండాలన్నట. 3 గంటలతో వాడతాయట. ఎట్లా వాడతాయి రా భయ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలన్నట. ఏమో దగ్గర రైతు దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? ఉంటుందా? మా అయితే 100 కోట్లకు ఒక దగ్గర 7.5 ఉంటుంది. కడమ అన్నీ కూడా 3 HP 5 HP ఉంటుంది మన దగ్గర. 5 HP లాస్ట్, అంతే కదా. మరి 10 HP మోటార్లు కొనాలి. పంపు సెట్లు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 30 లక్షలు ఉన్నాయి. 30 లక్షల పంపు సెట్లు మారాలి 10 HP కంటే 30,000 కోట్లు కావాలి. మరి అవే పెడతాడు, ఈయన అయ్యిస్తాడా? ₹1,00,000 అవుతుంది ఒక్కొక్క మోటార్. ఏడుకెళ్ళి రావాలి, ఎప్పటి తేవాలి అంటే మేము వస్తే ఇదే పని చేస్తాం, మేము 3 గంటలు కరెంట్ ఇస్తాం, కేసీఆర్ వేస్ట్ చేస్తుండవు అని మాట్లాడుతున్నారు. ఇది కూడా మీరు చర్చ చేయాలి. వాళ్ళు కుల్లా చెప్తున్నారు, ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు టీవీలలో చెప్తున్నారు బాజాప్తా. మా విధానమే అది, మా పద్ధతి అది అని చెప్తున్నారు. ఇంకా పెచ్చుకు ఒక ఆయన కర్ణాటకలో వచ్చిండు, పెద్ద మనిషి, అక్కడ ఉప ముఖ్యమంత్రి అట. ఆయన చెప్తుండు కేసీఆర్ మేము ఎంత గొప్ప వాళ్ళమో తెలుసా, వ్యవసాయానికి 5 గంటలు కరెంట్ ఇస్తున్నాము అన్నాడు. నేనన్నా సన్నాసి నా కొడుక, మేము 24 గంటలు ఇస్తున్నాం రా, నీ 5 గంటలు ఎవరికి కావాలి? 5 గంటలు కూడా వచ్చి 24 గంటలు అని చెప్తాడు ఎవడన్నా? ఇగో ఇది దేంతో అన్నవాలి మనం ఇప్పుడుగా? ఇది కాంగ్రెస్ రాజ్యం. ఎలక్షన్ల ముందేమో నరికినరాడా, ఏం నరికినరు? మేము 20 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిండ్రు. ఇలా 5 గంటలు ఇస్తే వాళ్ళ చేనులను నిండిపోయి వాళ్ళు తెలంగాణకు వచ్చి మొత్తుకుంటా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చి మేము మోసపోయిన మీ కాంగ్రెస్ వాళ్ళతోని మీరు కూడా మోసపోతారు, వాళ్ళకి ఓటు వేయకుండా అని చెప్తున్నారు ఎవరు కర్ణాటక ప్రజలు వచ్చి. ఇది కూడా మీరు పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకోటి పెద్ద డేంజర్, మీరు బాగా సీరియస్గా ఆలోచన చేయాలి. బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్, రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ నాయకుడు. మరి ఆయనకి ఎద్దు వ్యవసాయం ఏమైనా తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, ఏమన్నా పొలము మన్నో ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు. నేనేమో కాపోని, నేను కూడా కాపోనే, ఇప్పుడు కూడా వ్యవసాయం ఉంది నాకు. వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్కు అధికారం వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. మరి ఏం పెడతారు రాబాయ్ అంటే భూమాత పెడతామంటాడు. అది భూమాతనా భూమేతనా? మళ్ళా పాత అన్ని పెడతారట. మళ్ళీ విఆర్ఓలు వస్తారు,
పాస్బుక్లో కొత్త కాలంలో పెడతారట. ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. మీరు ఒక్క మాట ఆలోచన చేయాలి. మేమేం చేసినాం? బీఆర్ఎస్ గవర్నమెంటు మేము కూడా రైతులే కాబట్టి రైతుల బాధలు మాకు తెలుసు. ధరని లేకముందు ఏముండే? వెళ్ళేది పుల్లేకి రాసి, పుల్లేది మల్లేకి రాసి, జుట్లు ముడేసి వాళ్ళని కసీర్ల చుట్టూ దింపి, కోట్ల చుట్టూ దింపి, వేలు లక్షల లంచాలు గుంజి వాళ్ళ నాశనం చేసినారు. అవన్నీ గమనించి ఆ బాధలు పోవాలని గవర్నమెంట్ దగ్గర అధికారం తీసి మీ బొటనవేలికి ఇచ్చినాం మేము. ఇలా మీ భూమి మీ యాజమాన్యం మారానంటే నీ బొటనవేలు పెడితేనే మారుతుంది. ముఖ్యమంత్రి కూడా దాన్ని మార్చేటువంటి అధికారం పెట్టలే, ఎవరికి కూడా లేదు. మరి మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉంచుకుంటారా, పొడగొట్టుకుంటారా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంకొక మాట, ఇవాళ మేము రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎందుకు అర్థం ఉండు, రైతు బంధు డబ్బులు పంపుతా ఉన్నాం. ఆ రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తున్నాయి? మేము ఎన్ని పంపుతున్నామో, నీకు 3 ఎకరాల 30 గుంటలు ఉంటే 3 ఎకరాల 30 గుంటల పైసలు వస్తాయి. ఏమనికి ఎంత ఉంటే అంత వస్తాయి. ఎన్ని పంపుతున్నామో అన్ని పైసలు ₹1 తరుగు లేకుండా, మధ్యలో ఎవడు దళారీ లేకుండా బ్యాంకులో పడుతున్నాయి. మీ సెల్ ఫోన్లు టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి. మీరు ఇడిపించుకొని మీకు ఎవరికి ఏది పట్టినదో దానికి వాడుకుంటున్నారు. బ్రహ్మాండమైన పంటలు పండిస్తూ ఉన్నారు. మరి ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? ఒకసారి ఆలోచన చేయండి. అంటే మళ్ళీ పాత ఎంఆర్ఓలు, విఆర్ఓలు, మళ్ళీ పానీ నకళ్ళు ఏమవుతుంది అడుగుతాడు. ఎన్ని ఎకరాలన్నది బైసాబ్ని? 7 ఎకరాలని. 7 ఎకరాలకు నీకు రైతు బంధు ఎంత వస్తుంది? 70,000 వస్తుంది. 30,000 నాకు లేకపోతే సంతకం పెట్టంటాడు. మళ్ళీ మొదటికేనా? మళ్ళీ వైకుంఠ ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతుంది. అంతే కదా, మళ్ళీ మొదటికే వస్తుంది. ఇది వీళ్ళు అనుసరిస్తున్న విధానం. కాబట్టి దయచేసి ఏది మంచిదో ఏది చెడ్డదో మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రిజిస్ట్రేషన్లు ఎంత మంచిగా అయినాయి. ఎవరి మండలంలో వాళ్ళకే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్. పట్టా కావాలంటే మనకు ఎంత బాధ ఉండే? ఆర్డీఓ ఆఫీస్కి పోవాలి, ముట్ట చెప్పాలి, ఏడాది తిరగాలి, 6 నెలలు తిరగాలి, చెప్పులు అరిగిపోయేదాకా తిరిగినాం. ఇవాళ పరిస్థితి ఉందా? రిజిస్ట్రేషన్కి పోతే వెంటనే పట్టా ఆన్లైన్లో ఎక్కిపోతూ ఉంది. మీరు ఎక్కడున్నా చూసుకోవచ్చు, మీ ఫోన్లో చూసుకోవచ్చు. మరి సదుపాయం పోతే మళ్ళా పాత బాధలు రావన్నా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మళ్ళా పట్వారీలు, మళ్ళా పాత పద్ధతి. జాగ్రత్త. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా మీకు చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే వాడు ఏమంటాడు రేపు, మేము కుల్లా బాధ్యత చెప్పినాం, అయినా మాకే వేసిన ఓటు, ఇక మాకేం భయం ఉన్నది, బాధ్యత చేస్తామంటాడు. అప్పుడు కేసీఆర్ ఏం చేయలేడు, సిఆర్ ఏం చేయలేడు, ఎవరేం చేయలేం. మళ్ళీ రోడ్డు మన పంచాయతీ మళ్ళీ బజార్ మీద పడాలి, మళ్ళీ కొట్లాడాలి, మళ్ళీ ఉద్యమాలు చేయాలి. ఆ కర్మ అవసరమా? దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ నాయకులు మాటలు మాట్లాడితే కొన్ని విషయాలలో సిగ్గు కూడా ఉండాలి. మేము రైతు రుణమాఫీ చేస్తామని 2 సార్లు చెప్పినాం, బాధ్యత చేసినాం. అందులో కరోనా వచ్చింది, మీ అందరికీ తెలుసు. కరోనా రావడం వల్ల ఒక సంవత్సరం మొత్తానికి 0 అయింది రాష్ట్ర ఆదాయం, రూపాయి కూడా రాలే. దానివల్ల అది లేట్ అయింది. లేకపోతే ఎప్పుడూ అయిపోవు రైతు రుణమాఫీ, 3 ఏళ్ల కిందనే అయిపోవాలి. ఆ కరోనా కొట్టిన దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయి కొద్దిగా ఆలస్యమైంది. మొన్న చేసినాం, అయిపోయింది. 90% అయిపోయింది. ఏనుగు వెళ్ళింది, తోక ఎక్కింది. ₹1,00,000 దాకా అందరికి అయిపోయింది. ₹1,00,000 పైన ఉన్న వాళ్ళకు 4-5% మందికి మిగిలింది. అది ఇయ్యమా మేము? దాన్ని కూడా ఒక ఇష్యూ ఎత్తగల కాంగ్రెస్ వాళ్ళు వచ్చి. వాళ్ళు అడ్డం పడ్డది ఎవడు? దానికి అడ్డం పడ్డది కూడా కాంగ్రెస్ వాడే. ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి ఇప్పుడు ఇయ్యద్దు అని చెప్పి ఆపేసింది. మళ్ళీ బజార్లకు వచ్చి ఇక కాలేదు రుణమాఫీ అని మాట్లాడతారు. సిగ్గు కూడా ఉండాలి కదా. నేను అందుకే చెప్పింది ప్రజాస్వామ్య పరిణతి అని చెప్పి. 100% వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తాం. దాని గురించి అసలు ఆలోచించే అవసరం కూడా రైతులకు అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల మంచి ఏందో చెడ్డేందో మీరు నిర్ణయించాలి. కడియం సిఆర్ గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. గణపురంలో ఇప్పుడు టికెట్ సిఆర్ గారికి ఇచ్చినామని రాజయ్య గారిని చిన్నచూపు చూడం. ఆయన కూడా మంచి హోదాలో పదవులనే ఉంటాడు. ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. నేను మీకు మాట ఇస్తా ఉన్నా,
రాజయ్య గారు కూడా మంచి హోదాలో బ్రహ్మాండంగా ఉంటాడు, ఆయన కూడా సేవ చేస్తూనే ఉంటాడు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ శ్రీహరి గురించి ఆయన చరిత్ర చాలా పెద్దది. గణపురంలో ఆయన ఎట్లా పని చేసిండో, అభివృద్ధి ఏ విధంగా తనలాడిండో మీ అందరికీ కూడా తెలుసు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు రైతుల గురించి ప్రజల గురించి ఎంత సేవ చేసిండో నేను మీకు చెప్పే అవసరం లేదు. ఆయన గెలిస్తే బ్రహ్మాండంగా గణపురం చాలా అభివృద్ధి చెందుతుంది. ఆయన కోరిన కోరికలు పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం కావు, కాజాలని కోరికలు కావు. ప్రజల పక్షాన తప్పకుండా గణపురం మున్సిపాలిటీ కావాలని కానీ కొన్ని విద్యా సంస్థలు కావాలని కానీ ఏవైతే ఆయన కోరిండో అవన్నీ చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా కార్యక్రమాలను నెరవేర్చుకుందాం. ఒక మంచి నాయకుడు, ఉత్తమమైన నాయకుడు, ఆయన్ని గెలిపిమని నేను కోరుతా ఉన్నా. ఆర్టీసీ బిడ్డలుండ్రి, వాళ్ళ పాపం ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు, ఒక అభద్రతా భావం. ఆర్టీసీ బిల్ పాస్ చేసినాం, అది గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఎలక్షన్ తెల్లారి మర్నాడు ఆర్టీసీ బిడ్డలను కూడా రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులను చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు కరీంనగర్లో ప్రకటించి వచ్చిన నేను ఆటో రిక్షా బిడ్డలున్నారు. ఇండియా మొత్తంలో ఆటో రిక్షాలకు ట్యాక్స్ ఉన్నది, ఒక తెలంగాణ రాష్ట్రంలో లేదు. వాళ్ళు పేదవాళ్ళు పాపం బతుకుతున్నారు. వాళ్ళకి ఇంకొక సమస్య ఉన్నది. ఇంకో సమస్య ఏంటంటే ఫిట్నెస్ కోసం పోతే సంవత్సరానికి 1200 రూపాయలు కట్టవలసి వస్తున్నది. అది కూడా ఎలక్షన్ తెల్లారి రద్దు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆటో రిక్షా కార్మికులు కూడా బ్రహ్మాండంగా తక్కువ ఆదాయం ఉన్నది కాబట్టి వాళ్ళకి ఆ ఫిట్నెస్ ట్యాక్స్ కానీ పర్మిట్ ట్యాక్స్ కానీ ఉండదు, జీరో చేస్తాం. ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం వస్తుంది, అయినా పర్వాలేదు. వాళ్ళు పేదవాళ్ళు 5-6 లక్షల మంది ఆటో నడిపి బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంక్షేమం కోసం అది కూడా చేస్తామని చెప్పి నేను ఇంతకుముందే కరీంనగర్లో ప్రకటన చేసిన. మీరు సభలో ఉన్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, అందుకోసం నేను మళ్ళా చెప్తా ఉన్నా. ఆ విధంగా ఆటో కార్మికులు కూడా ఆదుకుంటాం. ఇట్లా ప్రతి వర్గాన్ని ప్రతి ఒక్కరిని కూడా మనం బ్రహ్మాండంగా చేసుకున్నాం. కొన్ని రిజర్వాయర్లు అక్కడ ఇక్కడ కావాలని చెప్పి అడుగుతున్నారు, అది లింగంపల్లి కావచ్చు మరొకటి కావచ్చు, తప్పకుండా వాటిని తప్పకుండా చేస్తాం. అవసరం లేదని ఈ లిఫ్ట్ వచ్చింది సరిపోయింది, లింగంపల్లి అవసరం లేదని చెప్తున్న సిఆర్ గారు. ఎక్కడ అవసరమో అక్కడ కట్టుకుందాం, అవసరం లేని మానేద్దాం. మిగతా భూమికి కూడా నీళ్ళెచ్చే విధంగా ఏర్పాటు చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకు పోదాం. సిఆర్ గారిని గెలిపియండి, అద్భుతంగా గణపురం మళ్ళీ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.